తాతగారిగా మేము కలుస్తాం. ఆయన 16-17 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆయనకి తన మనస్సంతా రాముడి మీదే. చివరికి ఒకరోజు ఆయన ఇంట్లో డిసైడ్ అయిపోయి నేను రాముడి వారి గుడికి వెళ్ళి అక్కడి నుంచి ఏదో దిగ్భ్రమగా ఆయన నడిచిపెడుతూ ఉంటాడు. అప్పుడు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఈ విగ్రహాలు ఇక్కడ మొదలైన జరిగితే వాళ్ళు తీసుకొచ్చి ఒక చేత ప్రతిష్ఠ చేస్తారు. వాళ్ళ కళలో ఎవరో పెద్ద ఆయనకి వచ్చి నా భక్తులు వస్తున్నారు, మీరందరూ ఆయన్ని నాకు ఆరాధనకి నియమించండి అని చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళందరూ ఎవరు వస్తారా అని అందరూ ఎదురు చూస్తుంటే ఈ బాలుడు అప్పుడే నామం పెట్టుకొని అటువైపు నడిచేస్తున్నాడు. అప్పుడు వీళ్ళకి అర్థమైందట ఈయనేమో ఆ స్వామి చెప్పింది. అతను కూడా సంపూర్ణమైన రామభక్తిలో ఆయన హరే రామ భజన చేసుకుంటూ వస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి మాకు ఇలా కళ వచ్చింది, రేపటి నుంచి మీరు ఇక్కడే ఈయనకి ఆరాధన చేయాలి అనుకుంటే ఆయన వెంటనే ఒప్పేసుకున్నాడు. ఇంట్లో వాళ్ళకి ఎవరికీ చెప్పలేదు, ఏమీ లేదు. వచ్చేసి ఆ రోజు నుంచి 92 ఏళ్ళు వచ్చేంత వరకు, అంటే 16-17 ఏళ్ల వయసు నుంచి 92 ఏళ్ళు వచ్చేంత వరకు ఆయన రంగనాథ స్వామికి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ పక్కన ఉండేది. అక్కడ పక్కన చిన్న గుడిగా ఉంది. అక్కడ ఆయనకి నిత్య కైంకర్యం చేసుకుంటూ పొద్దున నుంచి రాత్రి వరకు పడుకునేంత వరకు లేస్తే చాలా ఆయన నోటించి హరే రామ భజన తప్ప ఇంకోట్లేదు. అంటే హరే రామ భజనలో ఉన్నటువంటి రాములు వారి యొక్క పేరులో ఉన్నటువంటి మహత్యాన్ని ప్రపంచానికి అన్నీ చాటాడు ఈయన మహానుభావుడు. ఎంత అద్భుతం అంటే చుట్టుపక్కల ఉన్న 100 గ్రామాల వాళ్ళకి నేనంటే ఆరాధ్యం. అక్కడ గ్రామంలో ఎటువంటి ఉపద్రవం వచ్చినా కూడా కలరాదా ఉండేవి ఆ కాలంలో. కాబట్టి వస్తే ఎటువంటి వ్యాధి ఉన్నా కూడా ఈ స్వామిని తీసుకెళ్ళి ఆ ఊరు చుట్టూతా ఒకసారి హరే రామ భజన చేయించేవారట. చేస్తే ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోయాయి. ఆ ఊరు ఇవన్నీ కూడా ఏమైనా ఒంట్లో బాగాలేకపోయినా కూడా అవన్నీ మళ్ళా మామూలు స్థితికి లేచి ఉంచుకున్నారు. తర్వాత ఆయన యొక్క అతి దయాగుణం ఏంటంటే ఎవరైనా ఊళ్ళో వాళ్ళు ఆవుల్ని వీటిని వదిలేసి లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్ళామన్నా అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కట్టేసేయమనేవారట. వచ్చి వాటి అన్నిటి యొక్క పోషణ భారం తానే వేయించారు. తర్వాత ఈ రూట్ ఏంటంటే చెన్నై నుంచి తిరుమలకి వెళ్ళడానికి కాలినడకన చెన్నై నుంచి చాలా భక్తులు వెళుతూ ఉంటారు. ఈ రూట్లో ఇప్పటికి కూడా వెళుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎవరికైనా సరే ఆహారం కావాలి అంటే వాళ్ళకి అప్పటికప్పుడు ఆయన వండి ఆయనకి లేదనకుండా ప్రతిరోజు అన్నప్రసాదం ఆయనకి వాళ్ళందరికీ వెళ్ళే ఊళ్ళో వెళ్ళే వాళ్ళకి అందరికీ చేస్తారు. అహింస అనేది ఆయనకి చాలా ఇష్టం. ఆ ధర్మాన్ని విపరీతంగా పడుతుంది. ఎవరైనా తెలియకుండా పక్కన ఏమైనా చీమని కూడా ఎవరైనా కొట్టడం కానీ ఏమైనా చేస్తే ఆ రోజు భోజనం చేసేవారు కాదు. అందుకనే ఆయన చూడంగానే అందరూ చాలా జాగ్రత్తగా అహింసని పాటిస్తూ హరే రామ భజనలు ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్న